నమస్తే అండి. ఇప్పుడు మనం ఈ హెమటాలజీ అనే బ్రాంచ్ గురించి మాట్లాడదాము. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను చాలా సార్లు బయటికెళ్ళినప్పుడు అడిగే క్వెషన్ ఏంటి అంటే, చాలామంది అడిగే క్వెషన్ ఏంటి అంటే, యాస్ ఎ హెమటాలజిస్ట్ మీరేం చేస్తారు? ల్యాబ్‌లో ఉండి రిపోర్ట్స్ రిలీజ్ చేయడము, ల్యాబ్ ఇన్‌చార్జ్ ఇట్లాంటివి ఏమైనా చేస్తారా Hematologist. అన్నట్టుగా అడుగుతారు. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే, ఈ హెమటాలజీ డిగ్రీ అనేది ఎలా వస్తుంది అంటే, ఎంబీబీఎస్ 6 ఇయర్స్ తర్వాత నీట్ పీజీ ఎగ్జామ్ రాసి అందులో 3 బ్రాంచెస్ అయితే జనరల్ మెడిసిన్ గానీ, లేకపోతే పీడియాట్రిక్స్ గానీ, లేకపోతే పెథాలజీ ఈ 3 బ్రాంచెస్ చేస్తేనే మనకి హెమటాలజీ అనే ఆప్షన్ ఉంటుంది. సో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ చేసి దాంట్లో క్లినికల్ హెమటాలజీ అనే బ్రాంచ్ తీసుకుని దాంట్లో 3 ఇయర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకు హెమటాలజీ డిగ్రీ వస్తుంది. సో, యాజ్ ఎ హెమటాలజిస్ట్ మేము ఏం చేస్తాము అంటే రక్తంకి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు ఉన్న పేషెంట్స్‌ని చూస్తాం. ఇందులో ఏంటి అంటే రక్తంలో హిమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదా? ఉత్పత్తి ఎక్కువ అవుతుందా? లేకపోతే విరిగిపోతుందా? రక్తము బోన్ మ్యారోలోంచి సరిగ్గా పుట్టట్లేదా? రక్తంలో హిమోగ్లోబినే కాకుండా తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ వీటికి సంబంధించిన ఏ జబ్బులైనా అంటే అవి పెరగడము, తగ్గడము, లేకపోతే సరిగ్గా పనిచేయకపోవడము, ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, లింఫ్ నోడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే లింఫ్ నోడ్‌కి సంబంధించిన క్యాన్సర్స్ ఇవే కాకుండా మనకి బోన్ మ్యారో సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదా? బోన్ మ్యారోలో ఎక్కువ ఉత్పత్తి అవుతుందా? లేకపోతే బోన్ మ్యారోలో పీచు పదార్థం జమ అయిందా? సరిగ్గా పనిచేయట్లేదా బోన్ మ్యారో అంటే ఎముక మూలగా. సో, ఇది కాకుండా రక్తానికి సంబంధించిన క్యాన్సర్స్ అంటే అక్యూట్ లుకేమియాస్, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, ఇదే కాకుండా మనకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఎముక మధ్య మార్పిడి. సో, ఇది కొన్ని రకాల రక్తానికి సంబంధించిన వ్యాధులకి అవసరం పడుతుంది. ఇది కాకుండా స్టెమ్ సెల్ థెరపీ, ఇంతే కాకుండా మళ్ళీ కొత్త రకం ట్రీట్మెంట్స్ వచ్చినాయి. కార్ టీ సెల్ థెరపీ అని, రకరకాల ఇమ్యూనోథెరపీ అని, ఇట్లాంటి అన్నీ యాజ్ ఎ హెమటాలజిస్ట్ మేము రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాము.